హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంక ఇవాళ వీడియోలో నేను మొక్కలకి మీకు ఒక మంచి మెడిసిన్ చూపిస్తాను. అంటే ఇది నా సొంత మెడిసిన్ ఏం కాదులేండి, నేను కూడా యూట్యూబ్లోనే చూశాను. అంటే చలికాలం కదా, ఎక్కువగా పురుగు పడుతూ ఉంటుంది. మొక్కలు హెల్తీగా మంచిగా ఎదగాలి అంటే ఈ టిప్ బాగా పనిచేస్తుందంట. సో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట దీని గురించి. ఒక్క వీడియో అయితే నేను పెద్దగా పట్టించుకోండేదాన్ని కాదు, చాలా కనీసం ఒక 20 చూశాను. సేమ్ ప్రాసెస్ ఉంది. సో పనిచేస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా చేస్తున్నాను అనమాట. ఏంటంటే నా దగ్గర ఎక్కువగా మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న మొక్కలు, అవి కొంచెం పురుగు పట్టాయి. ప్లస్ మనీ ప్లాంట్స్ కట కాఫీ పౌడరు చాలా బాగా పనిచేస్తుందంట. అంటే మంచి గ్రోత్ ఉంటుందంట. ప్లస్ పురుగు మందు అంటే ఇలా కూడా పనిచేస్తుంది. పురుగు పట్టినా సరే ఈ కాఫీ పౌడర్ మిక్చర్ కనుక స్ప్రే చేస్తే పురుగు ఏదైనా ఉన్నా కూడా పోతుందంట. ప్లస్ చాలా బలం వస్తాయంట చెట్లకి, పూల మొక్కలకి, మనీ ప్లాంట్స్కి, అన్నిటికీ కూడా ఈ కాఫీ పౌడర్ చాలా బాగా పనిచేస్తుందంట. అయితే ఈ కాఫీ పౌడర్తో పాటుగా ఇంకా మంచిగా బలం రావాలి అంటే మనం ఇంట్లో వేసుకుంటాం కదండి బలం ట్యాబ్లెట్లు, అదే కాల్షియం ట్యాబ్లెట్స్, లేకపోతే డాక్టర్ మనకి బలం ట్యాబ్లెట్స్ రాస్తారు కదా. సో నా దగ్గర బోల్డ్ ఉన్నాయి బలం ట్యాబ్లెట్స్. ఎందుకంటే మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాలు నొప్పులకి నాకు ఇచ్చారు. అసలు అవి చాలా చండాలమైన కంపు వస్తున్నాయి. అసలు అందుకే నేను 2 వేసుకున్నాను బలవంతంగా. నా వల్ల కావట్లేదు, అందుకే వేసుకోలేదు. సో ఆ స్ట్రిప్ మొత్తం అలాగే ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కాఫీ పౌడర్లో ఆ ట్యాబ్లెట్స్ అంటే బలం ట్యాబ్లెట్లు ఉంటాయి కదా అవి, ఏ ట్యాబ్లెట్ అయినా పర్వాలేదట. బలం ట్యాబ్లెట్ అయితే ఇంకా మొక్కలకు కూడా మంచి బలం వస్తుందంట. అయితే ఈ 2 లీటర్స్ వాటర్ బాటిల్లో అంటే కాఫీ పౌడర్ మిక్చర్లో నేను 2 ట్యాబ్లెట్స్, ఇదిగోండి ఇవి ఒక 2 ట్యాబ్లెట్స్ కలిపి వేస్తున్నాను. అవి మంచి కాస్ట్లీ ట్యాబ్లెట్స్ అండి. ఆ స్ట్రిప్ వచ్చి 500 అంట. మా ఆయన కానీ ఇప్పుడు వీడియో చూస్తే ఖచ్చితంగా తిడతారు, నువ్వు మింగకుండా మొక్కలకి వేస్తున్నావా అని చెప్పి. ఏం చేస్తాను, నేను ఎలాగో మింగట్లేదు. సో మొక్కలు మంచిగా ఎదిగినా నాకు ఆనందమే కదా అని ఇంకా అలా వేస్తున్నాను. అలా ఆ ట్యాబ్లెట్స్ అయితే అందులో వేసేసి మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసి చెట్లకైతే స్ప్రింకిల్ చేయాలి. అయితే మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే ఎంచక్క స్ప్రే బాటిల్లో వేసి చేయొచ్చు. కాకపోతే నా దగ్గర స్ప్రే బాటిల్ పని చేయట్లేదు. మా వారిని తెమ్మంటే మర్చిపోయి వచ్చేస్తూ ఉన్నారు. అందుకని ఏం చేశానంటే వాటర్ బాటిల్కి మూతకి కన్నం పెట్టాను. ఒక కబాబ్ స్టిక్స్ ఉంటాయి నా దగ్గర, అవి బాగా కాల్చి చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టాను. అప్పుడైతే కొంచెం బాగా చెట్లు అన్నిటి మీద పడుతుంది కదా అని చెప్పి అలా చేశాను అనమాట. అయితే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, ఆకులకి కన్నం పడిపోయింది. పురుగు అయితే ఏమీ లేదండి, నేను మొత్తం చూశాను మొక్కలకి. పురుగు అయితే ఏమీ లేదు, కానీ వెళ్ళిపోయిందేమో బహుశా పురుగన్ని ఆకు తినేసి. అందుకని చెప్పేసి నేను మనీ ప్లాంట్స్ కోసం సెర్చ్ చేశాను. ఇవన్నీ అండి నేను ఒక్కొక్క ఆకుని పెట్టాను అనమాట మట్టిలో. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బుష్. అవన్నీ 4 months అవుతుంది ఆ ప్లాంట్స్ అన్నీ వేసి. సో మంచిగా ఎదిగాయి. మళ్ళీ కొంచెం పెద్ద పాట్స్లో వేస్తే ఇంకా బాగా పైకి అల్లించాలని నేను అలా వేస్తున్నాను అనమాట. అయితే ఇంక మొక్కలన్నిటికీ ఇంక ఇలాగా బయటే పెట్టేశాను. ఎందుకంటే అస్సలు ఎండ రావట్లేదు ఇంట్లో. మొక్కలన్నీ కూడా ఆకులన్నీ ఎల్లో కలర్లోకి అయిపోతున్నాయి. అందుకని ఇంక టేబుల్ మీదే పెట్టేశాను అనమాట మనీ ప్లాంట్స్ మొక్కలన్నిటిని కూడా. కొన్ని మెట్ల మీద పెట్టాను, కొన్ని మేడ మీద పెట్టాను, కొన్ని ఏమో ఇక్కడ పెట్టాను. చాలా ఉన్నాయిలేండి నా దగ్గర మనీ ప్లాంట్స్ అయితే. కొన్ని ఆకులతోటే బోల్డన్ మొక్కలు వచ్చాయి. ఇంకో 6 months అయితే మంచిగా పైకి బాగా పాకుతాయి అన్నమాట. సో అవన్నీ నేనేం బయట నుంచి కొనకుండానే బోల్డన్ని మొక్కలు అయితే చేసుకున్నాను. అయితే అన్నిటికీ కూడా మొత్తం నేను 3 bottles చేశానండి. అన్ని మొక్కలకైతే వేశాను. ఇది అయితే మనం ఇందులో మెడిసిన్ వేసాం కదా, వెజిటేబుల్స్కి, ఆకుకూరలకి, తర్వాత పళ్ళు ఇలాంటి వాటికైతే వేయొద్దు. ఇది జస్ట్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్కి, ఆ తర్వాత పూల మొక్కలకి అయితేనే కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే మెడిసిన్ వేసినవి కాయగూరలు, పళ్ళు వాటిల్లోకి మళ్ళీ వెళ్తాయి కదా, అందుకని మెడిసిన్ వేసినవి అలాంటి వాటికి వేయొద్దని చెప్పారు. ఓన్లీ పూల మొక్కలు కూడా నంటండి, పూల మొక్కలకు కూడా ఇది వేస్తే చాలా మంచిగా పూలు పూస్తాయంట. ఫ్రీక్వెంట్గా వేయాలంట. అంటే ఒక నెలలో 2 సార్లైనా సరే ఈ కాఫీ పౌడర్ మిక్చర్ కనుక ఇస్తే పురుగు పట్టకుండా ఉంటాయంట. ప్లస్ మొక్కలకు కూడా మంచి బలం వస్తుందంట. అయితే మొక్కలన్నిటిని కూడా మళ్ళీ కొంచెం మంచిగా క్లీన్ చేయాలండి. అసలు కుదరట్లేదు. సంక్రాంతి అయ్యే వరకు కొంచెం పని అస్సలు ఇంట్లో అవ్వట్లేదు అనమాట. సో ఇంక అలాగా మధ్యాహ్నం అంతా కూడా ఆ మొక్కలన్నిటికీ ఇంక అలాగా ఒక 3 bottles చేశాను. అన్ని మొక్కలకి మొత్తం 6 liters చేశాను అనమాట. సో చేసి అన్ని మొక్కలకైతే ఇచ్చాను. సో చూడాలి. అంటే దాని కింద కామెంట్స్ కూడా చదివాను, చాలా బాగా ఉన్నాయన్నమాట. అందుకే నేను కూడా ట్రై చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి.
ఇంట్లో ఉంటుంది కదా కాఫీ మిక్చరు అది. సో అయితే ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మా పిల్లలు వచ్చేస్తారు కదండి. సో వాళ్ళకి ఇంకా ఆకలి అంటే బయట నుంచి ఏం తెచ్చిపెట్టినా వాళ్ళకి కడుపు నిండదు. సో అందుకే మ్యాక్సిమం ఇంట్లో వండుతాను కదా నేను స్నాక్స్. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బొబ్బర్లు బంగాళదుంపని కలిపి కుక్కర్లో పెట్టేశాను. ఏం చేస్తున్నానంటే స్నాక్ వచ్చేసి మసాలా పూరి అలాగే దహి పూరి చేస్తున్నాను. సో అవి ఎలాగో ఇంట్లో ఉన్న వాటిలతోనే అనమాట. ఇంకా బయట నుంచి మనమేమి సపరేట్గా తీసుకురావని అవసరం లేదు. గ్రీన్ పీస్ కూడా ఉడకబెడతాను. గ్రీన్ పీస్లు అయిపోయాయి, అందుకని చెప్పి తెల్ల బొబ్బర్లు ఉంటే తెల్ల బొబ్బర్లు అలాగే పొటాటో ఈ రెండింటిని కుక్కర్లో పెట్టేశాను. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు చూసామంటే మెత్తగా ఉడికిపోతాయి. స్టఫింగ్ అనమాట అది. మీరు కావాలి అనుకుంటే ఓన్లీ పొటాటోతో కూడా చేయొచ్చు. బొబ్బర్లు అవి కలిపి చేస్తే బాగుంటుంది కాబట్టి చేస్తున్నాను. ఆ తర్వాత చాపర్లో ఇక్కడ ఆనియన్స్ అయితే చాప్ చేసుకుంటున్నాను. మామూలుగా గ్రీన్ చట్నీ చేస్తాం కదా, సో ఇప్పుడు గ్రీన్ చట్నీకి సపరేట్గా చేయడం ఎందుకులే అని నేను ఆనియన్తో పాటే ఒక హాఫ్ కట్ట కొత్తిమీర, హాఫ్ కట్ట పుదీనా, ఒక 3-4 పచ్చిమిరపకాయలని కలిపి చాప్ చేసేసుకుంటున్నాను. మామూలుగా గ్రీన్ చట్నీ అంటే ఏమీ లేదు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర వీటన్నిటిని కూడా వాటర్ వేసి మిక్సీ చేసుకుంటే అదే గ్రీన్ చట్నీ. సో ఇప్పుడు సపరేట్గా గ్రీన్ చట్నీ ఎవరు చేస్తారులే అని చెప్పి నేనేం చేస్తున్నానంటే చాపర్లోనే ఉల్లిపాయలతో పాటు అవన్నీ కూడా చాప్ చేసేసాను. సో మనకు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే ఉంటుంది సేమ్ గ్రీన్ చట్నీ లాగానే అనమాట. అందుకని చెప్పి ఇంకా సపరేట్గా గ్రీన్ చట్నీ అయితే ఏం చేయలేదు, అన్నీ కలిపి చాప్ చేసుకునేసాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్ చాప్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత క్యారెట్ని అయితే ఇలా తురుము పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక నిమ్మకాయ అలాగే క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అండి. సో క్యాప్సికమ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి క్యాప్సికమ్ కూడా ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. క్యారెట్ అయితే ఇలాగ తురుము పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఇవి పానీపూరి ఉంటాయి కదా మనకి ఇన్స్టెంట్ పానీపూరీలు. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి బాగా పూరీలాగా పొంగుతాయి అవన్నమాట. అయితే ఇంక ఈ లోపల ఇవి ఉడికిపోయాయి. ఈ బొబ్బర్లు ఇవన్నీ కూడా ఒక 4 విజిల్స్ పెట్టాను, బాగా ఉడికిపోయాయి. ఇందులో కొంచెం సాల్ట్, ఈ వాటర్ అంతా కొంచెం పక్కకు తీసేసి కొంచెం సాల్ట్ వేసేసి మెత్తగా మ్యాష్ చేసేస్తే చాలు, స్టఫింగ్ రెడీ అయిపోద్ది అనమాట. అంతే ఇంకా, అంటే పెద్ద హడావిడైతే ఏం లేదండి, కడుపు నిండా తినొచ్చు. యాక్చువల్గా ఇది నైట్ టైం కూడా మేము ఒక్కొక్కసారి నైట్ టైం కూడా చేసుకుంటాం డిన్నర్ లాగా. ఒక్కొక్కరం ఒక 5-6 తిన్నామంటే కడుపు నిండిపోతుంది, చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఈవినింగ్ టైం కూడా మంచి స్నాక్ అనమాట, ఈజీగా కూడా అయిపోద్ది ఇంట్లో ఉన్న వాటితోటే. బొబ్బర్లే కాదు, గ్రీన్ పీస్, బఠానీ, లేకపోతే శనగలు, కొమ్ము శనగలు ఉంటాయి కదా, నల్లవి కానీ తెల్లవి కానీ ఏవైనా పర్వాలేదు. సో అవి నానబెట్టేసి బంగాళదుంపతో పాటు ఉడికించేసుకోండి ఇలాగా. కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి అంతే, ఇంకేం అవసరం లేదు, కొంచెం సాల్ట్ అయితే చాలు. సో స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇంకా ఆయిల్ స్టవ్ మీద పెట్టేశాను. సో ఆయిల్ మరుగుతూ ఉంది కదా, మరీ బాగా ఆయిల్ మరగాల్సిన అవసరం లేదు. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే పూరీలను అయితే వేసేసేయండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు పూరీలు అనేవి బాగా పొంగవండి. ఏమవుతాయంటే చిన్న చిన్నవిగానే ఉంటాయి, నల్లగా అయిపోతాయి. అందుకే ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి పూరీలు కనుక ఫ్రై చేసుకున్నారు అనుకోండి, చూసారు కదా ఎంత పెద్దవిగా పొంగాయో. సో ఇలాగే అన్నిటిని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ పూరీలు వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి పానీపూరి చేయడం కానీ, లేకపోతే ఇలా బేల్పూరి, అదే పానీపూరి, ఆ తర్వాత దహీపూరి, మసాలా పూరి, ఇవన్నీ చేయడం చాలా ఈజీ అయిపోయాయి అన్నమాట. సో ఇక్కడైతే అన్ని పూరీలని ఇలాగ ఫ్రై చేసేసుకున్నాను. స్టఫింగ్ రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అయితే ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, ఇవన్నీ చూడడానికి కొంచెం ఇన్నా అనిపిస్తుంది, అన్నీ మన ఇంట్లో ఉండేవే. ఇది ఒక్కటి మనం చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి కట్టామీఠా చట్నీ అంటాం కదా, చింతపండు చట్నీ. సో ఇది కనుక మీ దగ్గర లేకపోతే టమాటో సాస్ వాడచ్చు. టమాటో సాస్ కూడా లేదు అంటే ఏం చేస్తారంటే పెరుగు ఉంది కదా, సో పెరుగులో దహీపూరిలో మెయిన్గా పెరిగాయి కదా, ఆ పెరుగులో షుగర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే దహీపూరి స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. సో పెరుగులో షుగర్ వేసుకొని, మీ దగ్గర టామరిన్ చట్నీ ఉంటే వేసుకోండి, లేకపోతే నిమ్మరసం ఉంటుంది కదా, ఒక నిమ్మకాయని పెరుగులో పిండేసేయండి. ఇప్పుడైతే నేను పిండలేదు. ఒకవేళ మీ దగ్గర సాస్ కానీ ఆ తర్వాత టామరిన్ చట్నీ లేకపోతే పెరుగులో షుగర్తో పాటు ఒక నిమ్మకాయ పిండేయండి చాలు. సో ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి, ఈ పూరీలన్నిటినీ కూడా ఇలాగా హోల్స్ పెట్టేసి ఇంక మొత్తం స్టఫ్ చేసేయడమే అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఏం లేదండి, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి,
ఇవే అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఆ బొబ్బర్లు పొటాటో ఉంది కదా, అదైతే స్టఫింగ్ పెట్టేశాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఆ స్టఫింగ్ ఉంది కదా, అది కూడా పెట్టేశాను. ఒకవేళ మీకు గ్రీన్ చట్నీ చేయాలి అనుకుంటే గ్రీన్ చట్నీ కూడా చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు అంత టైం లేదు, అందుకే నేను అన్నీ కలిపి చాప్ చేసుకునేసాను. ఆ తర్వాత ఇంక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్యాప్సికము, క్యారెటు, ఉల్లిపాయ మిక్చరు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవడమే అనమాట. చాలా బాగుంటుందండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అయిపోయేదన్నమాట. ఆ తర్వాత మనం షుగర్ వేసి పెట్టుకున్నాం కదా పెరుగు, సో షుగర్ అంతా బాగా కరిగించుకోవాలి. కరిగిన తర్వాత ఆ పెరుగు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత టామరిన్ చట్నీ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే సాస్ వేసుకోవచ్చు. సాస్ లేకపోయినా పర్వాలేదు, నిమ్మరసం పిండేసుకోండి అంతే. ఆ తర్వాత కొంచెం కారం. అయితేనండి ఇవన్నీ చేత్తోనే స్ప్రింకిల్ చేయాలండి, స్పూన్తో వేయడానికి అవ్వదు. అందుకే ఇంక నేను డైరెక్ట్గా అన్నిట్లో ఇలా చేయి పెట్టే వేసేస్తున్నాను. ఎందుకంటే అన్నిట్లో పడాలి కదా, స్పూన్తో అయితే కుదరదనమాట. సో ఇది వచ్చేసి జీలకర్ర పొడి, ఆ తర్వాత చాట్ మసాలా. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోయినా పర్వాలేదు, నిమ్మరసం పిండేసుకుంటారు కదా, సో పర్వాలేదు. కాకపోతే ఉంటే ఏంటంటే ఆ చాట్ మసాలాలో కొంచెం ఇంగువ ఫ్లేవర్ అవన్నీ ఉంటాయి, సో బాగుంటుంది అంతే. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. జీలకర్ర పొడి మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఆ తర్వాత అన్ని మసాలాలు వేసేసుకున్నాం. అంటే ఏంటి, కారము, ధనియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకున్నాం. ఆ తర్వాత ఫైనల్గా కొంచెం సేవ్ ఏంటి అంటే చూడడానికి బాగుంటుంది, సో కొంచెం కమ్మదనంగా ఉంటుంది. నేను బయట నుంచి తెప్పించాను, 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో అది తెప్పించి అదైతే వేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఫైనల్గా కొంచెం పెరుగు పైన వేసేసుకుంటే చాలన్నమాట. దహీపూరి రెడీ అండి. అసలు ఇదిగోండి మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మా వారు కూడా ఉన్నారులేండి, సో తనకు కూడా చేసి ఇచ్చేస్తే అందరు కూర్చొని తింటారు. అయితే మా చిన్నోడు పెరుగు పెద్దగా తినడు, సో వాడి కోసం ఏంటంటే మసాలా పూరి చేస్తున్నాను. మసాలా పూరి అంటే ఏమీ కాదు, సేమ్ స్టఫింగే, కాకపోతే పెరుగు ఆ టామరిన్ చట్నీ వెయ్యను అంతే. కొంచెం ఆ మసాలా ఉంటుంది కదా, కారము, చాట్ మసాలా అవన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటాము. నిమ్మకాయ కొంచెం ఎక్కువ పిండుకుంటాం. దహీపూరిలో నిమ్మకాయ అయితే వేయను, ఓన్లీ పెరుగుతోనే వేస్తాను, అంటే పెరిగే. సో టామరిన్ చట్నీ వేస్తున్నాను కాబట్టి ఆ పులుపు అక్కడ సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో ఏంటంటే నిమ్మకాయ పిండుకుంటాం అనమాట. ఇది మా చిన్నోడికి చాలా ఇష్టం. సో 2 బాగుంటాయి, ఏదైనా బాగానే ఉంటుంది. దీంట్లో కనుక పానీ వేసుకున్నాము అంటే పానీపూరి అయిపోద్ది అంతే, పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. అన్నిటికీ కొంచెం కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే. సో ఇది వచ్చేసి మసాలా పూరి అనమాట మా చిన్నోడి కోసం. సో ఇదైతే నా కోసం, వాళ్ళకైతే ముందు చేసి ఇచ్చేసాను, ఎందుకంటే అవి మెత్తబడిపోతాయి కదా, సో అలా కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ముందైతే వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళైతే తింటున్నారు. ఇది వచ్చేసి నాకు. సో నాకు కూడా దహీపూరి అంటేనే ఇష్టము. నిజం చెప్తున్నానండి, ఒక 5-6 పూరీలు తినగానే పొట్ట ఫుల్ అయిపోద్ది. ఎందుకంటే మనం అందులో పెట్టిన స్టఫింగ్ కొంచెం హెవీగా ఉంటుంది అనమాట, ఆ బొబ్బర్లు కానీ ఆ బంగాళదుంప. సో ఇప్పుడు చూస్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తూ ఉంది. అన్నీ ఇంట్లో ఉండేవే కదా, సో బయట నుంచి మనం స్పెషల్గా ఏం తెప్పించుకోవాల్సిన పని అయితే లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు, కడుపు నిండా తినచ్చు ఇంట్లో అందరూ కూడా చేసుకొని. బయట అయితే 5 ఉంటాయి, 40 రూపీస్ అండి ప్లేటు. 5 ఉంటాయి, 5-6 ఉంటాయి అంతే, 40 రూపీస్ ప్లేటు. సో మన ఇంట్లో అంతమంది ఉంటాం, అందరూ దహీపూరి తినాలి అంటే ఎంత అవుతుంది? ఎంచక్క ఇవి ఒక 5-6 తిన్నామంటే నైట్ డిన్నర్ ఫినిష్ అయిపోద్ది తెలుసా. సో ఇక్కడ నేనైతే ఇంక కూర్చొని తిందామని చెప్పి ఇంకా బయటకైతే హాల్లోకి అయితే వెళ్ళాను. సో ఇంకా అక్కడి నుంచి తినేసిన తర్వాత బయటకైతే వెళ్తున్నాము మా వారితోటి. ఎక్కడికి లేదు, జస్ట్ రిలయన్స్కి అయితే వెళ్తున్నాం. మేము ఎక్కడికి పెద్దగా వెళ్ళమండి, వెళ్ళేది మ్యాక్సిమం ఇక్కడికి రిలయన్స్, స్పెన్సర్స్, రైతు బజారు. పెళ్ళైన తర్వాత అంతే కదా, ఇక్కడికి తప్ప ఇంకెక్కడికి వెళ్దాం. ఇంకెళ్తే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. అసలు ఈ మంచుకి ఎక్కడికి అయితే వెళ్ళట్లేదు. మా వారికి కొంచెం ఒంట్లో బాగాలేదండి, అందుకే అన్ని క్యాప్స్ అన్నీ వేసుకుంటున్నారనమాట. జలుబు చేసింది, సో చలిగాలి చెవులోకి వెళ్తే ఇంకా ఎక్కువ అయిపోద్ది అనేసి ఇంక అన్ని క్యాప్స్ వేసుకున్నారు అంతే. నేను కూడా వేసుకోవాలి యాక్చువల్గా, నేనే స్టైల్ కొద్దీ వేసుకోలేదు, బయటికి వెళ్తున్నాం కదా స్వెటర్ ఏమి వేసుకుంటానులే అని చెప్పి స్వెటర్ వేసుకోలేదు. కానీ చాలా చలి ఉందండి బాబు, అసలు ఎందుకులేండి అంత చలి ఉందన్నమాట. అప్పుడు అనిపించింది ఇలాంటప్పుడు స్టైల్కి వెళ్ళకూడదని చెప్పి. సో ఇక్కడైతే ఇంక ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాము, ఆరెంజెస్ తీసుకుంటా ఉన్నాం అనమాట. ఇవి చూడ్డానికి మాత్రం భలే ఉన్నాయి కదా అనిపించింది. అవన్నీ పట్టుకొని చూస్తే తెలుస్తుంది, లోపల కొంచెం
కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. అంటే కొంచెం పోయిందనమాట. మెత్తగా అట్లా అనిపిస్తుంది. సరే అని చెప్పి కొంచెం చూసి ఒక 2 కేజెస్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత అస్సలు నాకు ఇష్టం లేని ఫ్రూట్ ఏదంటే పొమోగ్రానేట్ అనమాట. అసలు ఎవరైనా ఒలిచిపెట్టినా కూడా పెద్దగా తినను. కానీ చాలా మంచి ఫ్రూట్ కదా ఇదైతే. కానీ ఏం చేస్తాం, ఇంకా మా వారి కోసం అని చెప్పి తీసుకుంటున్నాను. నేనైతే తీసుకోను. సో నాకు బాగా ఇష్టమైన ఫ్రూట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ఎందుకంటే అది ఈజీ కట్ చేసుకోవచ్చు, ఈజీగా తినేయచ్చు. కాకపోతే నా లక్ అక్కడ లేవు, డ్రాగన్ ఫ్రూట్సే లేవు. సరే అని చెప్పి ఇంకా సపోటాలు తీసుకున్నాను, పొమోగ్రానేట్ తీసుకున్నాను. ఆ తర్వాత జామకాయలు అయితే తీసుకోలేదు, జలుబు చేస్తుందేమో అని చెప్పి ఇంకా తీసుకోలేదు. కానీ నా కళ్ళంతా జామకాయల మీదే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకా యాపిల్స్ అయితే తీసుకున్నాము. ఒక 6 యాపిల్స్ అలా తీసుకున్నాం అనమాట. ఇంకా అలా కావాల్సిన ఫ్రూట్స్ వరకు తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకొంచెం ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఉంటే అవి తీసుకున్నాను అనమాట. ఈ మధ్య వీడియోస్ చేస్తున్నాను కదా, సో దానికోసం మధ్యలో కొన్ని సామాన్లు అవసరం పడుతూ ఉంటాయి. అప్పుడు ఇంక మళ్ళీ ఆ సామాన్లు అయితే తీసుకుంటూ ఉంటాను. సో ఇదిగోండి, ఎక్కువగా ఫ్రూట్స్ కోసమే వచ్చానులేండి. ఫ్రూట్స్, బట్టరు అవి తీసుకుందామని వచ్చాను. సో అవన్నీ కూడా తీసేసుకున్నాను అనమాట. తీసేసుకోవడం వరకు నా డ్యూటీ. ఇంక అక్కడి నుంచి పాపం మోయడం మాత్రం మా వారి డ్యూటీ అనమాట. బాగున్నా బాగోగలేకపోయినా మా వారు నా దగ్గర మాత్రం మోయించరు. నేను పట్టుకుంటానంటే కూడా వద్దులే నేను పట్టుకుంటానని చెప్పి దాన్నే తీసుకొని అయితే వచ్చారు. ఇంక ఇక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో నేనైతే ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్ అండి, బాయ్.